పెరిగినారా ఏడుకొచ్చి మీరు పేరు ఊరులో యాడ పుట్టినారో యాడ పెరిగినారో ఏడుకొచ్చి మీరు పేరు చేసినారా చూరులో యాడ పుట్టినారో యాడ పెరిగినారో ఏడుకొచ్చి మీరు పేరు చేసినారా చూరులో కొత్తగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరొక పాట వచ్చింది. పాట తర్వాత 4 మాటలు మాట్లాడమన్నారు అధ్యక్షులు గారు. 4 మాటలు గౌరవించి బతికే హక్కు కరువేనా భారతదేశంలో భారతదేశంలో బతికే హక్కు కరువేనా భారతదేశంలో మధ్య భారతదేశంలో బతికే హక్కు కరువేనా భారతదేశంలో మధ్య భారతదేశంలో బతికే హక్కు కరువేనా భారతదేశంలో మధ్య భారతదేశంలో అడవులు కొండలు కరిగేనా భాషలవుగా మన ఆదివాసులు అడవులు కొండలు కరిగేనా భాషలవుగా మన ఆదివాసులు కలిగ సంపద కబ్జాలై కగారు నిండిన ప్రాణాలై కలిగ సంపద కబ్జాలై కగారు నిండిన ప్రాణాలై కల్లాదరలో ముంచిన కార్పొరేట్ల సైత బతికే హక్కు కరువేనా భారతదేశంలో మధ్య భారతదేశంలో అడవులు కొండలు కరిగేనా బాసలవుగేనా పోస్తారో పచ్చని అడవుల పారాస్తుంటే జంతువుకు రక్షణ కూడా మనిషికి లేదురో జంతువుకున్న రక్షణ కూడా మనిషికి లేదురో శాంతిని కోరే సమూహాలకు దేశ రక్షణ కోరే వాళ్లకు శాంతిని కోరే సమూహాలకు దేశ రక్షణ కోరే వాళ్లకు జవాబు చెప్పర పాలకులు రాజ్యాంగం చెవ్వరు రక్షకులు బతికే హక్కు భారతదేశంలో మధ్య భారతదేశంలో అడవులు కొండలు కరిగేనా బానిసలవుడేనా మన ఆదివాసులు అడవులు కొండలు కరిగేనా బానిసలవుడేనా మన ఆదివాసులు అడవులు కొండలు కరిగేనా బానిసలవుడేనా మన ఆదివాసులు ఓకే మన ఆదివాసులు మన బిడ్డలు మన దేశం ఏ రాశారు మన దేశం ఏ రాశారు చంపి అడవిని కాజేసి అడవిలో ఉన్నటువంటి సంపద అంతా అందాలి అదాలి అంటూ వాళ్ళకు పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు కూడా కట్టబెట్టడానికి సిద్ధపడి పాలకులు చేస్తున్నటువంటి వాటి భాగమే ఆపరేషన్ కడియాలో ఇక్కడ మాట్లాడినటువంటి వాళ్ళంతా కూడా చెప్పారు. సారాంశం కొంచెం అటు ఇటైనా కానీ మొత్తం సారాంశం అయితే ఎవరు మాట్లాడాలి అది 17 నెలలుగా 540 మందిని పుట్టలు పెట్టుకున్నటువంటి వాళ్ళని ఏమంటారు
ఇది సమాజంలో చెప్పాలి. చిన్న చిన్న సమస్యలకి సుమోటోగా తీసుకొని కోర్టులు శిక్ష వేస్తాయి కదా, మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అనేటువంటిది కూడా ఒకటి ఆలోచించాల్సినటువంటి అవసరం. అందుకని మనం ఎంతో అడుగుతున్నాం, సుప్రీంకోర్టు సుప్రీం జడ్జి చేత ఏ విచారణ జరిపించాలని, ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపేయాలని, అక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని, న్యాయస్థులతో ప్రభుత్వం వెంటనే శాంతి చర్చలు జరపాలని, దానికి భాగంగా శాంతి చర్చలు కలిపి ఇక్కడ ఈ సభను అందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటిది ఇది. అయితే బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిందని చెప్పబడుతున్నటువంటి ఈ దేశంలో జీవించే హక్కు కోసం, రాజ్యాంగబద్ధంగా జీవించే హక్కు కోసం ఒక ప్రదర్శన పెట్టుకోవడం, జీవించే హక్కు కోసం ఒక హాల్మీటింగ్ పెట్టుకోవడం, జీవించే హక్కు కోసం ఇట్లా ధర్మాచౌకాలను నీటిలో పెట్టుకోవడం అనేటువంటి దుస్థితి ఇలా కొనసాగుతున్నటువంటిది. ఈ మధ్యకాలంలో మీతో కూడా రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ నిన్న కూడా గోదావరి ఇదే సమస్య నీటిలో పెట్టినప్పుడు హాల్మీటింగ్ కూడా పర్మిషన్ ఉండాలి, ప్రదర్శన కూడా పర్మిషన్ ఉండాలి, లేకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇలా కొనసాగుతున్నాయంటే ఎట్లా మనం దీన్ని అంచనా వేసుకోవాలి అనేటువంటిది పెద్ద ప్రశ్న. అందుకని ఇలా ప్రజాస్వామ్యం ఉన్నట్టు లేనట్టు అనేటువంటిది కూడా ప్రభుత్వం చెప్పాలి. ఈ ప్రభుత్వం లేదు అంటే ప్రజలు ఉన్నందు కావాలి, ప్రజల కోసమే కదా మీ ప్రేమ. మీరు అటువంటిప్పుడు ప్రజలందరినీ చంపేశారు, దాన్ని అనుకుంటారు అనేటువంటిది ఆలోచించుకోవాలి. అందుకోసం ఇది వేరే దేశంలో యుద్ధం చేసి విజయోత్సవాలు జరుపుకున్నట్టుగా కగారు మీద కగారు ఆపరేషన్ పేరుతో అక్కడ రక్తపాతం చేసి తెచ్చిన అడిగినంతా కూడా రక్తమయం చేసి మానసికలను చూసుకుంటూ విజయోత్సవాలు చేసుకుంటూ ఎదుర్కొన్నప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఏమిటి అనేటువంటి మనం ఆలోచించుకోవాలి. అందుకే కేవలం ఆదివాసుల కోసం జరుగుతున్నటువంటిది యుద్ధం కాదు, న్యాయస్థుల కోసం మాత్రమే జరుగుతున్నటువంటిది యుద్ధం కాదు, మొత్తం దేశ ప్రజల మీద యుద్ధం చేస్తున్నటువంటిది అనేటువంటిది ఇక్కడ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం ఈ ఆపరేషన్ కగార్ని నిలిపివేసే విధంగా ఇంటికొకరు కూడా బయటకు రావాల్సినటువంటి సందర్భం ఇది. కేవలం ఈ ఒక్క చోటనే ఈగదు, ఈ కరగుట్టల కాడనే ఈగదు, రేపు ప్రతి గడపకు కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. అందుకోసం తప్పనిసరిగా ఇంకా బయట ఉన్నటువంటి శక్తులు వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరూ కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం రావాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు మరొక్కసారి ఉద్యమ తెలియజేస్తూ రేపటి హృదయం కలగండి చీకటిలో రేపటి హృదయం కలగండి చీకటిలో
రక్తం విడివిడి కాదని చాటిందో తల్లారా మీరటువైపంటూ ప్రశ్నల పడవలు వెలిచిందా చిరుకులమే కది సందర్భం దాటగా ఈ సంక్షోభం చిలకలమే కది సందర్భం రచయితలై దాటగా ఈ సంక్షోభం వస్తుంటే కమల పిల్లలై వస్తుంటే పడుతుంటే విశ్వవిద్యాలయాలు పడుతుంటే విశ్వవిద్యాలయాలు పడుతుంటే విశ్వవిద్యాలయాలు పడుతుంటే ఆలోచనకు అర్థం నక్సల్ ముక్కలు ముదిరిపోతుంటే ఆలోచనకు అర్థం నక్సల్ ముక్కలు ముదిరిపోతుంటే అందరి నసీబు గడవద్దమ్మా సుప్రీం కోర్టుక చిలకేస్తుంటే కది సందర్భం సరసాలకు కొల్లలను ధిక్కరించిన మరణం కూడా సవాలు విసరగా నిలబడే సందర్భం రచయితగా దాటి ఈ సంక్షోభం నిలబడే సందర్భం రచయితగా దాటి ఈ సంక్షోభం తిరిగే కాల సత్వమును ఆపరిద్దరు ఆపరని బులబుల సాగే సమాజ గమనం మార్పు నిలబడే కది సందర్భం రచయితగా దాటి ఈ సంక్షోభం నిలబడే కది సందర్భం రచయితగా దాటి ఈ సంక్షోభం. పోరాడదాం పోరాడదాం.